నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మే 13 ఎన్నికలు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం నిజంగా చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ప్రచార పర్వం ఒక ఎత్తు అయితే, గులకరాయి చుట్టూ దాని రాజకీయం, దాని ట్విస్టులు, దాని సంచలనాలు నమోదవుతున్నాయి. చాలా మంది ఏమిటంటే దాని ఒక కోడికత్తి డ్రామా పార్ట్ 2 అని, లేదా అదిగో నాన్నా పోలిక అది మళ్ళీ రిపీట్ అయిందని, ఇవన్నీ కామనే, కమల్ హాసన్ లేదా కరకట్ట కమల్ హాసన్ యాక్టింగ్లు ఇలాంటివి చాలా చూసామని ఇలాంటి విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి ఈ దాడి అంశం విషయంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణ, లేకపోతే దాని విషయంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒక గులకరాయి, అనేక ట్విస్టులు, సంచలనాలుగా జరుగుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లలో A1గా వేముల సతీష్ని కోర్టులో హాజరుపరిచారు నిందితుడిగా. A2గా వేముల దుర్గారావుని అరెస్ట్ చేశారు, కానీ ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు. సో ఈ విషయంలో ఏం జరుగుతోంది, ఎందుకు ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు అన్న విషయంలో ఒక అనుమానాస్పదంగా చర్చ నడుస్తోంది. మొత్తంగా అయితే ఈ కేసులో సతీష్ అనే యువకుడిని ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారో దాని చుట్టూ కూడా అనేక అంశాలు, అనేక విషయాలు చర్చ ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఒక్కసారి అసలు ఏం జరిగింది 13వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి స్మాల్గా మనం రీక్యాప్ చేసుకుంటే, ఒకసారి మొత్తం ఆ జరిగిన ఘటనలన్నీ కూడా క్రోనాలజికల్గా మనం ఒక్కసారి గమనిస్తే, 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో విజయవాడలోని తూర్పు సెంట్రల్ నియోజకవర్గాల్లో ర్యాలీగా బస్సులో బయలుదేరి వెళ్లారు. సో సాయంత్రం సుమారు 7-8 ప్రాంతం మధ్యలో ఒక్కసారిగా గులకరాయి దాడి జరిగింది. ప్రజల్లోంచి వేగంగా ఒక్కసారి దాడి జరిగింది. అది ఆయన ఇక్కడ కనుబొమ్మ పైన ప్రాంతంలో గీసుకుంటూ పక్కనున్న వెల్లంపల్లి గారికి తగిలి కింద పడి ఆ గుడ్డుకు తగిలిందనేది వచ్చిన అంశం. దీంతో ఇది పూర్తి స్థాయిలో ఒక్కసారిగా సంచలనంగా అయితే మారింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. అయితే దాడి జరిగిన ఘటన కొన్ని నిమిషాలకే ముఖ్యమంత్రి గారి వారి మాధ్యమాల్లో కానీ, వారి పత్రికల్లో కానీ, లేకపోతే వారికి సంబంధించిన టీవీల్లో కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు చేయించారంటూ టకటక ప్రెస్ మీట్లు పెట్టేయడం, దానికి సంబంధించిన రియాక్షన్స్ వచ్చేయడం, సజ్జల గారు మాట్లాడడం, అంబటి రాంబాబు ఇలా ఒకరి తర్వాత ఒకరు చాలా వేగంగా పోస్టర్లు దగ్ధం, ఇలా ఇంత జరిగింది. అనేక రకాల అనుమానాలు, సందేహాలు. కరెంట్ ఎందుకు పోయింది, పోలీసులు ఎందుకు యాక్టివ్గా లేరు, పలానా వాళ్ళే ఎలా చేశారని ఎలా తెలిసింది, క్యాట్ బాల్ అన్నారు, ఎయిర్ గన్ అన్నారు, ఇలా రకరకాలుగా చర్చ నడిచింది. ఒక 6 రోజుల తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా మీడియాకు అనేక విషయాలు, సంచలన విషయాలు చేశారు. ఆ వీడియోలు, లేకపోతే అక్కడ జరిగినటువంటి దాడి ఘటన తర్వాత ఒక 100 వీడియోలు పరిశీలించి మొత్తానికైతే ఒక 6గురిని అదుపులోకి తీసుకున్నారు. అది కూడా సింగినగర్లోని వడ్డెర కాలనీకి సంబంధించిన కొంత దళిత కుటుంబాలకి సంబంధించిన వాళ్ళని అదుపులోకి తీసుకోవడం మనం చూసాం. అందులో A1గా వేముల సతీష్ అనే కుర్రాడిని ఇతనే చేశాడు నిందితుడు అంటూ అతను అదుపులోకి తీసుకున్నారు. అలాగే A2 దుర్గారావు, ఇతను టీడీపీ సింపథైజర్, కొంత బోండా ఉమా అనుచరుడు కాబట్టి ఇందులో బోండా ఉమా గారి చుట్టూతూ కూడా సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయం చేస్తూ ఆయనకు ఆపాదించే ప్రయత్నం అధికార పార్టీ చేస్తోంది. వాళ్ళకి సంబంధించిన ప్రెస్ మీట్లన్నీ చూస్తున్నాం. అయితే A1, A2 పెట్టిన ఈ కుటుంబీకులు మాత్రం ఇది పూర్తి స్థాయిలో మరొక కోడికత్తి డ్రామా. గతంలో జనపల్లి శ్రీనివాస్ని ఇరికించారు, ఇప్పుడు మమ్మల్ని ఇలా చేస్తారా, కేవలం ఒక 350 రూపాయలు, 200 నుంచి 350 రూపాయల మధ్యలో ఇస్తానంటే వెళ్లారు, అంతకుమించి మాకేం తెలీదు, ఇది కావాలనే మమ్మల్ని ఇరికించి మా జీవితాలు నాశనం చేస్తున్నారని నెత్తి నోరు బాదుకుంటూ ఆ కుటుంబాలకు సంబంధించిన ఆడవాళ్లు కానీ, ఆ తల్లి కానీ రోడ్డు మీదకి వచ్చి రోధిస్తున్న దృశ్యాలైతే హృదయ విదారకంగా ఉన్నాయి. అలాగే వడ్డెర కాలనీ మొత్తం కూడా భయోత్పాతంలోకి వెళ్ళిపోయిందన్న చర్చ. చాలామంది అక్కడున్న కుటుంబాలు మళ్ళీ మనల్ని ఏం చేస్తారో, విచారణలు అంటారో, లేకపోతే మనల్ని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తారో అంటూ ఒక భయోత్పాతానికి లోనయ్యి వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు వలసలిపోయిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికైతే పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా గారు ఇలా జరిగిందని చెప్పారు, మొత్తానికి చెప్పారు. అయితే దీని విషయంలో కూడా ఆరోపణలు లేదా ప్రత్యారోపణలు వినిపిస్తున్నాయి. అసలు ముఖ్యమంత్రి గారు పత్రికలో వచ్చిన అంశాలనే యాజ్ ఇట్ ఈజ్ ఛార్జ్షీట్లో పొందుపరిచి రిమాండ్ రిపోర్ట్ కింద కోర్టుకి సబ్మిట్ చేశారు. అసలు ఇది ఎక్కడ అన్యాయం అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. అదేమిటంటే
ఒకటి ఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పుడు ఆ కోర్టులో నిందితుల్ని ప్రొడ్యూస్ చేసి తీసుకొచ్చేంత వరకు కూడా జరిగిన ఘటనలపై అనుమానాలు లేకపోతే తతంగం అయితే ఇది పూర్తి స్థాయిలో రాజకీయ రంగు పులుముకోవడం అనేది మరొక ట్విస్ట్గా చెప్పచ్చు. అంటే ఒక రకంగా ప్రతిపక్షాలని టార్గెట్గా చేసుకుని ఆయా అభ్యర్థుల్ని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో లేదా వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో గెలుస్తారని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళని కొంత ప్రచారానికి దూరం చేసే ఒక వ్యూహం కూడా అనేది ఒకటి. రెండు, గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా లాగా ఈ అంశాన్ని కూడా మరొక కోడికత్తి డ్రామా పార్ట్ 2గా దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం అధికార పార్టీ చేస్తోంది అనేది ఒక చర్చ. 3, పోలీసులు ప్రతిపక్షాలపై అనేక సందర్భాల్లో 58 నెలల్లో అనేక దాడులు జరిగాయి, కళ్ళుపోయిన సందర్భాలున్నాయి. మరి ప్రతిపక్షాల మీద జరిగినటువంటి దాడుల విషయంలో పోలీసులు ప్రదర్శించిన తీరుకి ఇప్పుడు అధికార పార్టీ ముఖ్యమంత్రి గారిపై జరిగినటువంటి దాడికి కూడా పోలీసుల తీరు అత్యుత్సాహంపై వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. అలాగే ఎందుకు ఈ స్థాయిలో ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళని ఇరికిస్తున్నారన్న చర్చ ప్రారంభమైంది. వాళ్ళ కుటుంబీకులు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి అలా బాధపడుతున్నారు, వాళ్ళ ఆక్రోశాన్ని ఆవేదనని కూడా ఎవరు ఎందుకు అడ్రస్ చేయటం లేదు, ప్రతిపక్షాల మీదకి నెట్టే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇన్ని రకాల ట్విస్టులు, అన్నీ కూడా మనం చర్చిద్దాం. ఈ అంశాలన్నింటిపై చర్చ బ్రేక్ తర్వాత ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి.